టాప్ స్టోరీ. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడం అనేది ఏ హీరోకైనా ఒక పెద్ద పరీక్ష లాంటిదే. ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉందా? ప్రేక్షకులు మళ్ళీ అదే ప్రేమతో ఆదరిస్తారా అనే ఎన్నో ప్రశ్నలు వారి మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి సొంత బ్యానర్పై సినిమా చేయడం అంటే డబుల్ రిస్క్ తీసుకున్నట్టే. ముఖ్యంగా ప్రస్తుతం సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయిన పరిస్థితుల్లో ఇది మరింత సాహసోపేతమైన నిర్ణయంగా మారింది. ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ఉంటే చాలు సినిమా బిజినెస్ సులభంగా జరిగిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ డీల్స్, శాటిలైట్ హక్కులు, ఓవర్సీస్ మార్కెట్, ఇలా ప్రతి అంశం కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటి ప్రేక్షకులు కూడా చాలా సెలెక్టివ్గా మారిపోయారు. హీరో ఎవరిది కాకుండా సినిమాలో కంటెంట్ ఏముంది, కథ ఎంత కొత్తగా ఉంది అనే విషయాలనే ఎక్కువగా చూస్తున్నారు. అందుకే కంబ్యాక్ మూవీకి సరైన కథ ఎంపిక చాలా కీలకం. కెరీర్కు బ్రేక్ పడి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావాలనుకునే సమయంలో నటుడు తన మొత్తం దృష్టిని నటన మీద పెట్టాలి. కానీ నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకుంటే ఫైనాన్స్ నుంచి మార్కెటింగ్ వరకు ఎన్నో విషయాలు చూసుకోవాల్సి వస్తుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో బడ్జెట్ ఒత్తిళ్లు, ఖర్చుల పెరుగుదల, రిలీజ్ ప్లానింగ్ వంటి అంశాలు నిర్మాతలను మానసికంగా ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో హీరోగా కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే అది అంత సులభం కాదు. చాలా సందర్భాల్లో సెట్స్ పై కనిపించని ఈ ఒత్తిడి స్క్రీన్ పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఒక ఆర్టిస్ట్ పూర్తిగా తన పాత్రలో లీనమవ్వాలంటే అతని మనసు ఇతర విషయాల నుంచి ఫ్రీగా ఉండాలి. అందుకే పెద్ద ప్రొడక్షన్ హౌస్లతో కలిసి పనిచేయడం మంచి ఆప్షన్గా కనిపిస్తుంది. వాళ్ళకు మార్కెట్ పై అవగాహన ఉంటుంది. ప్రాజెక్ట్ను ఎలా ప్యాకేజ్ చేయాలి, ఎక్కడ ప్రమోట్ చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్న దానిపై స్పష్టమైన వ్యూహం ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ప్రమోషన్స్ చాలా కీలకం. ఒక మంచి సినిమా కూడా సరైన ప్రచారం లేకపోతే ప్రేక్షకుల దృష్టికి వెళ్ళకపోవచ్చు. ఈ విషయంలో అనుభవజ్ఞులైన నిర్మాణ సంస్థల పాత్ర ఎంతో కీలకం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కమ్బ్యాక్ మూవీ అనేది సాధారణ సినిమా కాదు. అది ఒక హీరో కెరీర్కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. అందుకే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో కొంతమంది సీనియర్ హీరోలు సొంత డబ్బులు పెట్టి సినిమాలు నిర్మించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. సినిమా ఫెయిల్ అయితే కేవలం నటుడిగా కాదు, నిర్మాతగా కూడా భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు కొన్ని కంబ్యాక్ సినిమాలు మాత్రం భారీ విజయాలు సాధించాయి. వాటిని పరిశీలిస్తే ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. సరైన కథ, సరైన దర్శకుడు, బలమైన నిర్మాణ సంస్థ అనే మూడు అంశాలు అక్కడ కీలకంగా పనిచేశాయి. ఇప్పటి యంగ్ డైరెక్టర్లు ప్రేక్షకుల పల్స్ను బాగా అర్థం చేసుకుంటున్నారు. ఒక సీనియర్ హీరో ఇమేజ్కు తగ్గట్టుగా కొత్త తరానికి కూడా కనెక్ట్ అయ్యే కథలను వాళ్ళు డిజైన్ చేయగలుగుతున్నారు. ఇది కంబ్యాక్ చాలా పెద్ద ప్లస్. అలాగే కేవలం నోస్టాల్జియాపై ఆధారపడడం కూడా ఇప్పుడు సరిపోదు. ప్రేక్షకులు వింటేజ్ హీరోలను చూడాలని కోరుకుంటున్నారు, కానీ అదే సమయంలో కొత్తదనం కూడా ఆశిస్తున్నారు. అందుకే పాత ఇమేజ్తో పాటు కొత్త ప్రెజెంటేషన్ అవసరం. ఓవరాల్గా చూస్తే వెండితెరపై రీఎంట్రీ అనేది ఒక ఎమోషనల్ జర్నీ మాత్రమే కాదు, ఒక పెద్ద బిజినెస్ నిర్ణయం కూడా. కాబట్టి సొంత బ్యానర్లో భారీ ప్రయోగాల కంటే అనుభవం ఉన్న నిర్మాణ సంస్థలతో కలిసి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సో చూసారు కదండి, ఇది ఇవాళ టాప్ స్టోరీ విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.